మనకు దేశాన్ని సుస్థిరంగా నడిపిస్తూ ఉన్నారు. అలా మన మండలం నుంచి కూడా ఒక 200 మంది అయోధ్యకు వెళ్ళడం జరిగింది. భారీ మెజారిటీ ఇస్తూ కమలం పువ్వు గుర్తుకు ఓటేసి గారి ఆధ్వర్యంలో దేశం సుస్థిరంగా ఉంది కాబట్టి రానున్న రోజుల్లో కూడా మోదీ గారి నాయకత్వాన్ని ముందుకు సాగనిద్దామని కోరుకుంటూ పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా మన ముందుకు వచ్చినటువంటి మన ఎంపీ ప్రస్తుత పార్లమెంట్ అభ్యర్థి గౌరవనీయులు ధరంపూరి అరవింద్ గారు ఇచ్చేసినటువంటి సందర్భంలో వారికి మన మండల ప్రజల తరఫున స్వాగతం సుస్వాగతం. మన అందరికి కూడా రాముడు అక్షంతలు మన నరేంద్ర మోడీ గారు మన ఇళ్లకు పంపించడం జరిగింది. తల్లులారా వచ్చిన వాళ్ళందరూ చేతులు లేపండి. అక్షంతలు వచ్చిన వాళ్ళందరూ అందరి ఇళ్లకు కూడా అక్షంతలు రావడం జరిగింది. ఈరోజు నరేంద్ర మోడీ పరిపాలన గతంలో రామరాజ్యం వినేవాళ్ళం, మనం చూడలేదు. రాబద్దు చెరులోనే ఉండండి ఉండండి అని ఎండలో కూడా ఆపినప్పటికీ కూడా మీరందరూ కూడా కట్టలు తెచ్చుకొని నరేంద్ర మోడీ గారి ధరంపూరి అరవింద్ గారి అభిమానం కోసం మీరందరూ రావడం జరిగింది. మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదే రకంగా మనం పనిచేసేటువంటి చెరువులో ఇచ్చేటువంటి 200 రూపాయలు కానీ అంతకు పైన నరేంద్ర మోడీ గారు 150 రూపాయలు ఉన్నది 300 రూపాయలకు చేయడం జరిగింది. మేము ఫీల్డ్ అసిస్టెంట్లు అందరికీ కూడా చెప్తా ఉన్నాం, ఎవరికి కూడా 200కు తక్కువ రావద్దు, 200 మీద ఉండాలి కానీ 200 తక్కువ ఇవ్వద్దని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా చెప్పడం జరుగుతుంది. మనం తినేటువంటి అన్నము, మనకు వచ్చేటువంటి బియ్యము కరోనాలో 10 కిలోలు కానీ ఇప్పుడు వచ్చేటువంటి 6 కిలోలు కానీ మనకు ఉచితంగా నరేంద్ర మోడీ ఇస్తా ఉన్నాడు. ఇప్పుడే కాదు, వచ్చే 5 సంవత్సరాలకు కూడా నరేంద్ర మోడీ గారు మనకు బియ్యం ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి మనం అందరం కూడా కరోనాలో 2 ఇంజక్షన్లు కానీ 3 ఇంజక్షన్లు కానీ వేసుకున్న వాళ్ళు అందరు చేతులు లేపాలమ్మా. కరోనాలో వేసుకున్న వాళ్ళు ఈ రోజు చెన్నపల్లి గ్రామంలో ఈ టెంట్ కింద మనం అందరం కూర్చొని మాట్లాడుకుంటున్నాం. అక్కడ మీరు, ఇక్కడ మేము, ఇక్కడ అక్కలు, అక్కడ చెల్లెళ్ళు, ఇక్కడ తమ్ముళ్ళు, మనమందరం కూర్చొని మాట్లాడుకుంటున్నాం. అంటే నరేంద్ర మోడీ గారు ఆ మహమ్మారిని జయించడానికి మనందరికీ ప్రాణాలు కాపాడి ఈ రోజు మనం ఇక్కడ కూర్చుంటున్నాం. మన ప్రాణాలు కాపాడినటువంటి వ్యక్తికి మనం ఒక్కసారి రుణం తీర్చుకోవడానికి, ఆయన ప్రాణాలు కాపాడిన తర్వాత మనం నరేంద్ర మోడీ గారి రుణం తీర్చుకోవాలి. కాబట్టి అందరం కూడా కమలం పువ్వు గుర్తుకు మనం ఒకసారి ఓటేయాలని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను. కాబట్టి ఈరోజు చూసుకున్నట్టయితే కారు గుర్తోళ్ళు ఈరోజు ప్రభుత్వం పడిపోయింది. రైతులకు రుణమాఫీ చేస్తామని ఇవ్వలేదు, గతంలో పెన్షన్లు ఇవ్వలేదు, మీకు రేషన్ కార్డులు ఇవ్వలేదు, మీకు కళ్యాణ లక్ష్మి రాలేదు, అన్నీ మీకు పెండింగ్ ఉన్నాయి. కేసీఆర్ కొట్టుకపోయిండు. ఇప్పుడు వచ్చిండు రేవంత్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, నా బతికే ఇప్పుడు అయిపోతుంది, నేను ఆగిసారి ఉంటున్నా, మీ అందరికి అన్ని చేసి పెడతా అని చెప్పేసి మాయ మాటలు చెప్పి దొంగ వాగ్దానాలు చెప్పి ఈరోజు అధికారంలోకి రావడం జరిగింది. ఈ తల్లి, అక్క, ఈ చెల్లి కనపడతా ఉంది. ఏమ్మా సుదర్శన్ రెడ్డి గారు పంపించిన బంగారమేనా? తులం బంగారమేనా? అది నీ చెవులలో ఉన్నది తల్లి పంపించిండు. ఆయన పంపించిండా? మీ అత్తగారు, మీ తల్లిగారు మీరు చేసుకున్న బంగారం మీకుంది, కానీ కాంగ్రెస్ వాళ్ళు తులం బంగారం కూడా మొండి చూపించారు. రేషన్ కార్డులు ఇవ్వడం లేదు, పెన్షన్లు ఇవ్వడం లేదు, రైతు బంధు రాలేదు, రైతు బీమా రాలేదు, రైతు రుణమాఫీ రాలేదు. అన్ని వర్గాలను, పేదలను మోసం చేస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇప్పుడు కూడా వస్తాడు ఊర్లలో మెల్ల మీకు మాయమాటలు చెప్తారు, మళ్ళా మొండి చేతి కోటేమని అడుగుతారు. మీరందరూ కూడా ధర్మం కోసం, రాముడికి ఏదైతే మన రాజ్యం ఉందో మన నరేంద్ర మోడీ గారు పరిపాలిస్తా ఉన్నారు. మన ఎంపీ అరవిందో గారు చాలా డైనమిక్. మనకి ఎన్నో రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు, కానీ మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒకటే ఒక రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిజామాబాద్ లో వారి తండ్రి గారు అయినటువంటి డి శ్రీనివాస్ గారు నిర్మించారు. ఇప్పుడు ధరంపూరి అరవింద్ గారు ఎంపీగా కాగానే ఈ మధ్య కాలంలో 6, 7, 8 మంది ఎంపీలు పోయినా ఏ ఒక్క ఎంపీ చేయనటువంటి పని మన ధరంపూరి అరవింద్ గారు చేయడం జరిగింది. పసుపు బోర్డు తీసుకొస్తా అని చెప్పేసి పసుపు బోర్డు తేవడం జరిగింది. చక్కెర ఫ్యాక్టరీలు తెరిపిస్తా అని చెప్పేసి చక్కెర ఫ్యాక్టరీలు ఎక్కడ అరవింద్ తెరిపిస్తాడో, ఎప్పుడు ఎన్నికలైతే అరవింద్ తెరిపిస్తాడో దానికి సెప్టెంబర్ 17 ముహూర్తం పెట్టుకొని దొంగ మాటలు చెప్తూ ఈ రోజు చక్కెర ఫ్యాక్టరీలు మేమే తెరిపిస్తామని చెప్తా ఉన్నారు. మీరు ఇన్ని సంవత్సరాల పరిపాలన ఉన్నారు, గతంలో పాలించారు, ఇప్పుడు కూడా ఉన్నారు, అటు అపోజిషన్ లో ఉన్నారు, ఇటు పాలకపక్షంలో ఉన్నారు. ఎందుకు చక్కెర ఫ్యాక్టరీలు మూతపడ్డాయని చెప్తా ఉన్నాను. సుదర్శన్ రెడ్డి సారంగపూర్ చక్కెర ఫ్యాక్టరీ మూపించేసిండు, షకీల్ బోధన్ చక్కెర ఫ్యాక్టరీ మూసించాడు. షకీల్ ఫ్యాక్టరీ అక్కడ బోధన్లో టీఆర్ఎస్
టీఆర్ఎస్ మూసేసినప్పుడు 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సుదర్శన్ రెడ్డి అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. కాబట్టి సోదరులారా, మన ఎంపీ అభ్యర్థికి ఇంకా చాలా మీటింగ్లు ఉన్నాయి, అనేక సమావేశాలకు వెళ్ళాలి. నేను ఎక్కువ సమయం తీసుకోకుండా మన నైపేట మండలంలో భారీ మెజార్టీ ఇచ్చి మన ఎంపీ గారికి ధరంపూర్ అరవింద్ గారిని మనం గెలిపించాలి. కాబట్టి తప్పకుండా అందరు కూడా ఒక్కసారి 2 చేతులెత్తి కమలం పువ్వు గుర్తుకే అంటే మన ఓటు అనాలి. కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే. అందరికి రాముల వారి అక్షంతలు వచ్చినాయా? అందరూ ఒకసారి గట్టిగా మనం అందరం చేతులు లేపి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. త్రేతాయుగం తర్వాత నరేంద్ర మోడీ గారు ఎవరైతే మన కలియుగ రాముడు ఉన్నాడో ఆయన మన రాముల వారిని తీసుకొచ్చి 500 సంవత్సరాల తర్వాత ఈ యుగంలో ప్రాణ ప్రతిష్ఠ చేసి ఒక యుగ పురుషుడుగా మిగిలిపోయాడు నరేంద్ర మోడీ. ఇవాళ మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ అనేక విషయాలు చెప్పిండు. మనకి అన్నం పెడుతున్నది నరేంద్ర మోడీ. మహమ్మారి సమయంలో పంటలు లేవు, లారీలు నడవలే, ఉద్యోగాలన్నీ బంద్, ఆఫీసులు బంద్, ఉపాధి హామీ బంద్, మొత్తం అన్ని బంద్. అయినా కూడా మనము ఆకలితో ఉండొద్దని ఆయన మనందరినీ కాపాడుకున్నాడు. ఎన్నడూ కూడా భారతదేశము ఇంతకుముందు ప్రపంచంలో ఎప్పుడు మహమ్మారి అయినా వ్యాక్సిన్లు ఎప్పుడు బయట దేశాలు అమెరికానో ఇంకోనో వాళ్ళు ఎప్పుడు తయారు చేసి వాళ్ళు వాడుకున్నాక లాస్ట్లో భారతదేశానికి వచ్చు. ఇవాళ ఇంత పెద్ద మహమ్మారి వస్తే మనము వ్యాక్సిన్ తయారు చేసుకొని మన 140 కోట్ల భారతీయులకి 2 డోసులు ఇచ్చి 150 దేశాలు గరీబ్ దేశాలకి పంపిణీ ఉచితంగా చేసింది భారతదేశం. ఇవాళ నరేంద్ర మోడీ నాయకత్వంలో విశ్వ గురువుగా మిగిలిపోతుంది భారతదేశం. మనందరికీ గ్యాస్ కనెక్షన్లు ఇచ్చిండు. ఉజ్వల సిలిండరు 350 రూపాయలు తక్కువ ధరకు వస్తుంది. అదే రకంగా మనందరికీ మన మహిళా సంఘాల గ్రూపులకి 1000 కోట్ల లోన్లు ఇచ్చిండు. మీ అన్ని గ్రూపులలో ఉన్నారు కదమ్మా, మీకు లోన్లు ఉన్నాయి కదా, అది ప్రతి రూపాయి నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళి వస్తుంది. దాని మీద వడ్డీ రాయితీ 5% వడ్డీ రాయితీ నరేంద్ర మోడీ ఇస్తున్నాడు. కాంగ్రెస్ వాడు ఇస్తలేడు 4%. ఇంతకుముందు ఒకప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తుండే 4%, మీకు పావులా వడ్డీ పడుతుండే. ఇప్పుడు అది కూడా లేదు. భారతీయ జనతా పార్టీ రాష్ట్రాలలో 10 పైసల వడ్డీ పడుతుంది భారతీయ జనతా పార్టీ పాలించే రాష్ట్రాలలో. కాబట్టి ఇప్పుడు ఆ లోన్ల మీద 5 రూపాయల వడ్డీ రాయితీ ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ ఇస్తున్నాడు మనందరికీ. ఇట్లా మహిళా సంఘాలకి అనేక స్కీములతోటి రానున్న కాలంలో మొన్న వికసిత్ భారత్ బండి వచ్చింది. అందరికి ఉన్నాయా? ఉజ్వల కనెక్షన్లు అందరికి ఉన్నాయా? సిలిండర్ అప్లై చేసుకున్న వాళ్ళకి నెల రోజుల లోపల, ఎలక్షన్ కాగానే నెల రోజుల లోపల వస్తాయి. చేసుకోని వాళ్ళు చేసుకోండి. మా ఎంపీ కార్యాలయం ద్వారా నేను చెప్తాను, మా నాయకులకు చెప్తాను, ఎంపీ కార్యాలయం ద్వారా అవి కూడా చేపిస్తాము. ఎవరైతే మొన్న చేసుకోలేదు బండి తిరిగినప్పుడు. ఆయుష్మాన్ భారత్ ఏం లేదు, పిఎఫ్ కార్డు లేదా, రేషన్ కార్డు లేదా అంటే రాష్ట్ర ప్రభుత్వాలు కాంగ్రెస్ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ రేషన్ ఫ్రీ నరేంద్ర మోడీ ఇయంగా ఇలా రేషన్ కార్డు ఇయ్యడానికి ఏంది నొప్పో నాకు అర్థం కాదు. ఈ ఎలక్షన్ కాగానే ఈ కాంగ్రెస్ నొంగబెట్టైనా సరే 3 నెలల లోపల పెండింగ్ రేషన్ కార్డులన్నీ ఇప్పిస్తాం. అన్ని మాది రాష్ట్ర ప్రభుత్వం కాదు, కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం తోటి అలా నొంగబెట్టని ఇప్పిస్తామమ్మా. 3 నెలలు ఇప్పిస్తాం. ఇంకోటమ్మా, మన అందరికి బీమార్ అయితే కేవలం తెల్ల రేషన్ కార్డు ఉంటే 5 లక్షల రూపాయల ఇలాజ్ చేసుకోవచ్చు. 30 హాస్పిటల్ ఉన్నాయి నిజామాబాద్ జిల్లాలో.
ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఇలా చేయించుకోవడానికి 30 హాస్పిటల్ ఉన్నాయి. 5 లక్షల రూపాయల దాకా బిల్లు నరేంద్ర మోడీ కడతాడు. 5 లక్షల బిల్లు దాకా నరేంద్ర మోడీ గారు. ఇటువంటి మనకు మహిళా సంఘాలకు కానీ, వైద్యం పరంగా కానీ, భోజనం పరంగా కానీ ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ మన అందరి కోసం ఆలోచన చేస్తున్నాడు. అదే రకంగా రైతుల కోసం ప్రతి ఎకరాకి ఫర్టిలైజర్లు, యూరియాల మీద 18,000 రూపాయలు ప్రతి ఎకరానికి నరేంద్ర మోడీ కడుతున్నాడు. ఇలా చక్కెర ఫ్యాక్టరీలు బంద్ అయిపోయినాయి. చక్కెర ఫ్యాక్టరీలు తెలుస్తలేరు. రోజు ఒక అబద్ధం మాట్లాడతారు. ఎలక్షన్ ఎలా తీస్తారు, ఎలక్షన్ ఎలా తీయంగానే మళ్ళీ మర్చిపోతారు. మీ 6 గ్యారెంటీలు ఏమైనాయి? మీ 6 గ్యారెంటీలు ఏమైనాయి? కాంగ్రెస్ వాడు ఏమన్నాడు? తులం బంగారం ఇస్తానని పెళ్లి చేసుకుంటే ఈడ మీ మండల్లో పెళ్ళిళ్ళు కాలేదా? మొన్న 2 నెలల పెళ్ళిళ్ళు కాలే? ఇచ్చిండా మరి తులం బంగారం? ఇయ్యలేదా? 4,000 పెన్షన్ ఇచ్చిండా? 2,500 ఇచ్చిండా? ఇయ్యలే. రైతులకు 500 బోనస్ ఇచ్చిండా? 15,000. పాత 10,000 రైతు బంధే చక్కగా ఇస్తలేడు. 2 లక్షల రుణమాఫీ చేస్తారట. 500 ఇస్తలేడు, 2 లక్షల రుణమాఫీ చేస్తారట. మళ్ళా బాసర సరస్వతమ్మ మీద ఒట్టు, పెద్దమ్మ మీద ఒట్టు, వెంకటేశ్వర స్వామి మీద ఒట్టని దొంగోట్లు తింటా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఒకటి నాకు ఈ మధ్య గత 5 ఏళ్ల టీఆర్ఎస్ ఉంది, ఒకటే నచ్చింది నాకు. ఒక్క మాట నచ్చింది. రేవంత్ రెడ్డిని అన్నారు, ఏం రాబాయ్ నువ్వు ఊకే మా దేవుళ్ళ మీద ఒట్టేస్తున్నావు, నీ పొరగాళ్ళ మీద ఒట్టేయమని చెప్పి. నీ పోరగాళ్ళ మీద ఒట్టేయమంటే అటే వీకి ఒట్లు వేసి పని చేసాడు. అప్పటి నుంచి గాడిద గుడ్డు పెట్టుకొని తిరుగుతున్నాడు. చూసిండ్రా? ఫోటోలు చూసిండ్రా? గాడిద గుడ్డు మోస్తున్నాడు ముఖ్యమంత్రి. గాడిద గుడ్డు పెడతా అవ్వా? గాడిద గుడ్డు పెట్టదు. ఈ రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీలు ఉన్నాయి కదా, 6 గుడ్లు, అవి ఎన్నడిచ్చుకోవు. కాంగ్రెస్ పార్టీ వాడు మనల్ని ముంచేసిండు. మీరు కూడా అమాయకంగా ఆలోచన చేయకండి అమ్మా. ఎవరైనా ఫ్రీగా ఇస్తామంటే దాని వెనుక చాలా ఆర్థిక వ్యవస్థ కూడా చూసుకోవాలా. మన రాష్ట్రం లక్షల కోట్ల అప్పులలో ఉన్నది. భారతదేశం అంటే నరేంద్ర మోడీ కింద ఆర్థికంగా ప్రపంచంలోనే ఒకప్పుడు 11వ స్థానంలో ఉంటే ఇవాళ 5వ స్థానము, ఈ సంవత్సరం ఆఖరికల్లా 4వ స్థానానికి వస్తున్నది. ఆర్థికంగా పైసలు సంపాదించినాక ఖర్చు పెట్టాలి కదా. సంపాదించకుండా ఖర్చు ఎట్లా పెడతావు? ఫ్రీగా ఇచ్చేస్తాము. నేను వెన్నెలను తీసుకొని వచ్చి ఇస్తా. కొత్తగా ప్రేమించుకుంటారు చూడు జంటలు, నేను వెన్నెలను తెస్తా, సుక్కలను తెస్తా, అట్లా అంటే మనం అందరం నమ్మదు. ఈ కాంగ్రెస్ వాడు అంటే అబద్ధాల కోరు. ఇంకోటి లేడు, నేను 10 తులాలు ఇస్తా, 100 తులాలు ఇస్తా. వాడిని ఏం పోయింది? మాటనే కదా. కాబట్టి ఆ ముస్లిం మహిళని ఆగం పట్టిస్తారు కాంగ్రెస్ వాళ్ళు. యూనిఫామ్ సివిల్ కోడ్ అంటున్నారు, అంటున్నారు. యూనిఫామ్ ఒక దేశం ఒకటే చట్టం అంటున్నారు నరేంద్ర మోడీ. వాళ్ళకేమో ఆగం పట్టిస్తారు ముస్లింలకు. ఆ చట్టం వస్తే, యూనిఫామ్ సివిల్ కోడ్ వస్తే ఒక్క మొగుడికి ఒకటే పిల్లం ఉంటుంది. 4 పిల్లలు ఉన్నారు. ఇక ఆ హిందువులైనా, తుర్కోళ్ళైనా, ఓళ్ళైనా ఒక్క మొగుడికి ఒకటే పిల్లం. మంచిదే కదమ్మా. పొద్దున పోయినోడు సాయంత్రం మన కాడికి వేస్తాడు. మళ్ళా అన్ని మంచి పనులు చేస్తాడు నరేంద్ర మోడీ. మన స్కీమ్లు ఉన్నాయన్నీ హిందువులకి, ముస్లింలకు అందరికీ చేస్తాడు. కానీ కాంగ్రెస్ వాడు మన అన్ని దోసుకొని ముస్లింలకు ఇస్తారట. కాంగ్రెస్ వాడు అన్ని రాజకీయ గ్యాస్ కనెక్షన్ ఇస్తున్నాడు, మన లోన్లు ఇస్తున్నాడు. మన సంఘాల కంటే అవన్నీ కూడా నరేంద్ర మోడీ ఇస్తున్నాడు. ఏమైంది? కూడా భారీ మెజారిటీ తోటి నరేంద్ర మోడీకి వేయాల మహిళలందరూ. మన రామరాజ్యం స్థాపించిన వాళ్ళు. మేమైనా వాగ్దానం ఇస్తే కిందవాడి మీదవాడి ఏదో ఒకటి చేసి తీసుకొస్తాం. పసుపు పొడి తెస్తా అన్నాం, తెచ్చినాము. పసుపు రేట్లు పెంచుతా అన్నాము. అసలు ఎన్నడూ లేకుండా రేట్లు, పసుపు రైతులు ఎన్నడూ చూడని రేట్లు చేసినాము. 20,000 రూపాయలు దాటించినాం పసుపు రేటు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, మీడియా ఉన్నది ఈడ. నెల రోజుల లోపల చెరుకు ఫ్యాక్టరీలు తెరిపించి
దాన్ని నడిపించే బాధ్యత మేము తీసుకుంటాం. కేవలం నువ్వు ఎంత కమ్ముతావు చెప్పు, ఎంత కమ్ముతావు బహిర్గతం చేయి అంతే. దాని తర్వాత నెల రోజుల లోపల దాన్ని స్టార్ట్ చేపించే పని మాది. కాలుతున్నదేమో, కాలుతున్నది ఏందమ్మా? చెప్తా జర్ర, ఒక నిమిషం ఓపిక పట్టుర్రి, ఓపిక పట్టి మంచి నిదానంగా చెప్తా ఇనుండ్రి. నడిపిస్తుంది అవునా? ఈడ నరేంద్ర మోడీ మొగుడు అడుస్తుంటాడు, బాగా సంపాదిస్తున్నాడు, తెచ్చిస్తున్నాడు. ఈ కేసీఆర్ దాకేమో మొన్నటిదాకా పెళ్ళాం లేకుండే, ఇప్పుడు ఏంటి రేవంత్ పెళ్ళాము పైసలు తీసుకుంటున్నారు, పైసలన్నీ ఆగం పట్టిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు ఉంటేనే అక్కడక్కడ రాష్ట్రాలలో సంసారాలు మంచిగా నడుస్తున్నాయి. ఈ రేవంత్ రెడ్డి పైసలు తీసుకుంటున్నాడు, ఆగం పట్టిస్తున్నాడు, పైసలు మింగుతున్నాడు, ఇల్లు కట్టిస్తలేడు. కానీ మన భారతదేశంలో ఉన్న సిస్టము, దేశం ఆడికెళ్ళి పైసలు వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాల ద్వారానే రావాలి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలను కూడా మీరే ఎన్నుకున్నారు, ప్రజలే ఎన్నుకున్నారు. కాబట్టి ఇక్కడనేమో ఆగం పట్టిస్తున్నాడు, ఆయననేమో మంచిగా పని చేస్తున్నాడు. అందుకనే మీరు కేంద్ర ప్రభుత్వం ఎన్నికలు వచ్చినప్పుడు మోడీకేస్తామే అంటారు అందరూ. ఎందుకు? ఆయన మంచిగా పని చేస్తున్నాడు, పైసలు సంపాదిస్తున్నాడు, తెచ్చిస్తున్నాడు. ఇక్కడ ఏంగానే ఈ కేసీఆర్ మొన్నటిదాకా ఆయన బిడ్డ కోసము, కొడుకు కోసము కాళేశ్వరం అని, భగీరథ అని, ఆ మిషన్ భగీరథ నీళ్ళు వస్తున్నాయా? వస్తున్నాయా? ఎవరన్నా ఒక్కళ్ళన్నా వస్తున్నాయని చెప్తే ఈయనకి సంపుకుంటుంది అనుకుంటున్న ఒవ్వలు అంటలేరండి. అందుకనే మొత్తం పైసలన్నీ తీసుకుపోయి కాళేశ్వరం ముంచిండు అని తలపండు వాళ్ళగా. ఇప్పుడేమో ఈ ముఖ్యమంత్రి ఏమో గాడిద గుట్టు మోసుకొని తిరుగుతా ఉన్నాడు. మొత్తం అందరు దోసుకున్నాడే అమ్మా. నేను చెప్తున్నామ్మా, ఈ దేశంలో ఒక 6-7 రాష్ట్రాలు తప్ప మిగిలిన 20కి పైన రాష్ట్రాలలో బీజేపీ సర్కారు ఉన్నది. ఆడ 4 కోట్ల ఇల్లు కట్టించడు నరేంద్ర మోడీ, 4 కోట్ల ఇల్లు. అక్కడ బీజేపీ ప్రభుత్వాలు అవినీతి ఉండదు, అవినీతి చేయనీయడు నరేంద్ర మోడీ. కాబట్టి తీసుకొచ్చిండ్రు, ఆయన 2 లక్షలు ఇచ్చిండ్రు, వీళ్ళు 50,000 లక్షనో 2 లక్షలో వీళ్ళు వేసుకున్నారు, 4 కోట్ల ఇల్లు కట్టిండ్రు. ఇక్కడ మాత్రం మీకు ఇళ్ల కోసం పైసలు వేస్తలేరు, ఆయన ఇచ్చినవి తెస్తలేరు. ఇది జరుగుతున్న వాస్తవం. కాబట్టి తెలంగాణ ప్రజలకి నిజంగా కూడా కేసీఆర్ తీరని అన్యాయం చేసిపోయిండు. కాంగ్రెస్ వాడు కూడా అదే పని చేస్తున్నాడు. కాంగ్రెస్ వాడు కూడా మీకు అన్ని దొంగ వాగ్దానాలు చేసి మీకోసం ఉంచుకున్నాడు, రైతులకి దొంగ వాగ్దానాలు చేసి వాళ్ళ కోసం ఉంచుకున్నారు. కనీసం కొనుగోలు సమయానికి చేస్తలేరు, వరి కొనుగోలు తరుగు తీస్తున్నారు, వాళ్ళకు బోనస్ ఇస్తలేరు. ఇలా ప్రైవేట్ ఫ్యాక్టరీ లేకుంటే వరి రైతులు అందరూ తిప్పలు పడుతురు, ప్రైవేట్ వాళ్ళు కొంటున్నారు. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం పైసలు ఇస్తున్నా కూడా కొనుగోలు కూడా సరిగా చేస్తలేదు. కాబట్టి ఒక నిజాయితీ పరంగా నడుపుతున్న వ్యక్తికి మనం ఓటేయాలి, అటువంటి పార్టీకి ఓటేయాలి. ఇప్పటి వరకన్నా మనం తప్పులు చేసాం. రాష్ట్ర ప్రభుత్వాలల్లో కాంగ్రెస్ వానికి ఓటేసి, టీఆర్ఎస్ వానికి ఓటేసి, దేవుని దయ వల్ల మళ్ళీ ఏమన్నా అసెంబ్లీలో కూలిపోతుంది అంటారు, రేవంత్ రెడ్డి సర్కారు కూలిపోతుంది అంటారు అందరూ. కూలిపోతుంది మరి, మీకోసం వచ్చుకుంటే కూలిపోతుంది మరి. మళ్ళా మీరు అందరు నమ్మాలని ఎంత దుర్మార్గులు అంటే చూడండి అమ్మా, ఎంత దుర్మార్గులు అంటే మీకు 2,500 స్కీమ్కి ధనలక్ష్మి, వేరే స్కీమ్కి గృహలక్ష్మి, మహాలక్ష్మి అని దేవతల పేర్లు పెట్టుకుంటా, మళ్ళా దేవుళ్ళ మీద ఒట్టేసుకుంటా మనం అందరం నమ్మేటట్టు ఇట్లా దేవుళ్ళని మోసం చేసి, మనని మోసం చేసి, రైతుల కోసం ఉంచుకొని, యువకుల కోసం ఉంచుకొని, ఎవ్వరి కూడా అందరికి అబద్ధాలు చేసిన ప్రభుత్వాలు ఉండవు. పక్క కోల్పోతుంది. రామరాజ్య స్థాపన అయింది, రాముడు కూడా ఊకోడు. ఈ ప్రభుత్వం పక్కా కోల్పోతుంది. సో దయచేసి అందరినీ ఈసారి ఇప్పుడు ఎట్లా మీరు మోడీకి ఓటేస్తారు, ఎంపీకి ఎట్లా మోడీకి ఓటేస్తారు, అసెంబ్లీ ఎన్నికలు కూడా జల్దీగా వస్తే ఈసారి కమలం పువ్వుకే గల్లీ అయినా ఢిల్లీ అయినా ఎక్కడైనా దయచేసి నరేంద్ర మోడీకే ఓటేయండి.
అందరూ ఒక రిక్వెస్ట్ చేసుకోవాలనా? అందరూ రోజు పూజ చేస్తాం కదా, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోవాలని మొక్కుకోరు. మొక్కుతారా? మీకే మోసం చేసాడు కదా, మీకు మోసం చేసాడు కదా. మాట్లాడాలి ఫస్ట్. మీరు మాట్లాడితే అవన్నీ తర్వాత. మీరు మనసు నిండా రాముడిని గుర్తు చేసుకొని ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం జల్దీ కూలిపోవాలని కోరుకున్నాము. అమ్మ తల్లి, మా అక్క ఆల్రెడీ మొక్కుతున్నది. మొక్కండి, నిజంగా మొక్కండి. రామరాజ్య స్థాపన అయింది. రాముల వారిని మీరందరూ కూడా మంచిగా రోజు మొక్కండి. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తొందరగా కూలిపోవాలా. ఇక్కడ కూడా తెలంగాణలో కూడా రామరాజ్య స్థాపన కావాలా. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావాలా. మనందరికి ఇల్లు రావాలా. మనందరికీ అన్ని రకాల పథకాలు రావాలా. అవినీతి ఉండొద్దు, నిజాయితీగా ప్రభుత్వం నడవాలని కోరుకుంటూ మీ అందరు కూడా ఎండల ఇంత ఎండల ఇంత పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు రేపు 13వ తారీఖు రోజు జరిగే ఎంపీ ఎన్నికల్లో భాగంగా, ప్రచారంలో భాగంగా ఇక్కడికి విచ్చేసిన మన గౌరవనీయులు ఎంపీ గారు ధర్మపురి అరవింద్ గారికి, అలాగే సోదరులు పట్టి మోహన్ రెడ్డి గారికి, అలాగే వేదికపై ఉన్న నోయపేట మండల నాయకులందరికీ ఇకపి ముగిస్తానమ్మా. నేను ఇప్పటివరకు అరవింద్ ధర్మపురి గారు చాలా విషయాలు చెప్పారు. కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి ఎట్లుందంటే, పాకిస్తాన్లో ప్రతిపక్షంలో ఉన్న నాయకుడు కూడా భారతదేశం మోడీ గారి నాయకత్వంలో డెవలప్ అవుతుంటే పాకిస్తాన్ మనం బిచ్చమెత్తుకుంటున్నామని చెప్తున్నాడు అక్కడ. కానీ కాంగ్రెస్ వాళ్ళకి ఆ మాత్రం సోయ కూడా లేదు, వాళ్ళకి అది కూడా అర్థమైతలేదు. భారతదేశం ధర్మం కోసం, న్యాయం కోసం కట్టుబడి ఉన్న మోడీ గారికి మనం అందరం సపోర్ట్ చేద్దామా? చేస్తాం. ఎన్ని వ్యాక్స్ చూద్దాం, రుణం ఓటేయాలి. లేకపోతే ఏమవుతుంది? దెయ్యమై గిన్నె తిరుగుతాం జెండపల్లి పైన, అవునా కాదా? దెయ్యమై పైన గిరపైన గిన్నె తిరుగుతాం రుణం తీసుకోకపోతే. కాబట్టి తప్పకుండా మనం మన రుణం కమలం పువ్వు గుర్తుకి, అది కూడా లోపలికి ఓటేసే రోజు రూమ్లోకి పోయినాక బ్యాలెట్ బాక్స్ ముందు దండం పెట్టుకోండి. అయోధ్య రామ మందిరం అనుకోండి దాన్ని. అయోధ్య రామ మందిరాన్ని గుర్తుపెట్టుకోండి, నరేంద్ర మోడీ గారిని గుర్తుపెట్టుకోండి, ధర్మపురి అరవింద్ గారిని గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకొని ఒకటో నంబర్ పైన దబాయించి నొక్కండి. నొక్కారా? మనదేం గుర్తు? ధన్యవాదాలు.